ఆంధ్ర ఊటీ అరకులోయలో అరకు చలి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పండుగగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 8 కోట్లను కేటాయించి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకుల భద్రత కోసం ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి, అరకు అందాలు ప్రపంచానికి చూపేలా ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉర్రూతొలగించే సాహస క్రీడలతో అరకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు మరో 2 మంత్రులు రానున్నారు. అరకు ఉత్సవాల పోస్టర్ను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ అభిషేక్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఇది అరకు ఫెస్టివల్ని ఒక ఒక ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా ఒక ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి, టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ చవరలు చాలా సంతోషము. ఇక్కడ ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ముఖ్యమంత్రి వారు ఇక్కడ కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన రవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో 5 లొకేషన్స్లో క్యారవన్ పార్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఉంటున్న శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉంటున్న అడ్వెంచర్ టూరిజంస్కి సంబంధపడిన వివిధ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా పారాగ్లైడింగ్, పారా మోటరింగ్, దెన్ మనకు ఉంటున్న స్కూబా డైవింగ్. ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ ఈ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్కి ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ క్యూజిన్స్ అంటే మనకున్న ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్రయల్ చేయడం జరుగుతుంది. అది కూడా సార్కి చూపించేసి అది ఒక ఫ్యూచర్లో మనకు ఉంటున్న ప్రపంచంకి ప్రకటన చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరగడం జరుగుతుంది. 4th డే అంటే 1 ఫిబ్రవరిలో మనకి ఒక పెద్ద ట్రైబల్ కార్నివల్ ఎవరెవరు కళాకారులు ఈ మూడు రోజులు చేశారో వాళ్ళతో ఒక కార్నివల్ మనకి అరకు ప్రాంతంలో చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ డే మనకి సీఎం గారు వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన కార్నివల్ మళ్ళీ అరకు ప్రాంతం అన్నీ కూడా తిరగడము లాస్ట్ డేలో జరుగుతుంది. అండ్ లాస్ట్ డే విల్ బి అ గ్రాండ్ ఫినాలే విత్ డ్రోన్ షో. మనకి వివిధ డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ కార్నివల్లో భాగంగా సుమారు 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. 3 రోజుల పాటు ప్రతిరోజు రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేస్తున్నారు. తప్పెటగుళ్ళు, డప్పు వాయిద్యం, పులివేషాలు తదితరాలను ప్రదర్శిస్తారు. విశాఖపట్నం అరకు ఘాట్ రహదారిపై గాలికొండ వ్యూ పాయింట్ వద్ద ఔత్సాహికులతో 30 ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ట్రెక్కింగ్ ప్రేమికులు తరలి రానున్నారు. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. చెప్పండి సూర్యారావు, మరి అరకులోయలో ఇవాళ ప్రారంభమైన అరకు చలి ఉత్సవాల స్పందన ఎలా ఉంది? మరి పర్యాటకులు స్పందన ఎలా ఉంది? అక్కడ వాతావరణం ఎలా ఉంది? అసలు అరకు చలి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం అవుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కప్పుకుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పర్యాటకులు ఈ మంచు సోయగాలను చూసేందుకు అనేక పర్యాటక కేంద్రాలలో, అలాగే వంజంగి వ్యూ పాయింట్, మాడగడ వ్యూ పాయింట్, ఇలా అనేక మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు అయితే తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చలి ఉత్సవాలు మొదటి రోజు ప్రారంభోత్సవం దినంలోనే మంచు దుప్పటి అయితే ఏజెన్సీ వ్యాప్తంగా కమ్ముకొని ఉంది. ప్రత్యేకంగా ప్రధాన వేదిక, హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై దృష్టి సాధించారు. ప్రత్యేకంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన
ఉన్న నేపథ్యంలో ఈ యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన రద్దయిన నేపథ్యంలో ఈ రోజు నుండి మంత్రుల ఆధీనంలో ఈ రోజు కార్యక్రమాలు అయితే ప్రారంభించనున్నారు. అరకు సంస్కృతి పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. రైట్ సూర్యరావు, మరి ఈ ఉత్సవాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు? అలాగే ఇవాళ రోజున ప్రధాన ఆకర్షణలేవి? ప్రత్యేకంగా గిరిజన సాంప్రదాయ నృత్యాలు, అలాగే డప్పు వాయిద్యాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఈ రోజు సాయంత్రం నుండి ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా ఈ రోజు మంత్రులు పర్యటించనున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన రద్దయిన నేపథ్యంలో ఈ రోజు మంత్రులు పర్యటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైట్, మరి దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ టూరిజం శాఖ ఏ విధమైన ఏర్పాట్లు చేసింది? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అరకు ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఈ అరకు ప్రాంతాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. కార్వాన్ పార్కులు, అలాగే టూరిజంకి సంబంధించి హోమ్ స్టేలు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. జిల్లాలోని ఇక్కడ గిరిజన ప్రాంత సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలను అయితే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా 4 రోజుల పాటు, ఈ ఏడాది 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎందుకంటే 29, 30, 31, 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇంద్రజ. రైట్ సూర్యారావు, మరి అరకులోయకు వచ్చిన పర్యాటకుల కోసం భద్రత, ట్రాఫిక్, వసతి సౌకర్యాల విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే భద్రతకు సంబంధించి అన్ని రహదారులలో పోలీస్ బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి పోలీస్ బలగాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతంలో ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించారు. అంతేకాకుండా జిల్లాలోని వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేసేందుకు కూడా అనేక హోటల్స్ కానీ, అలాగే ప్రభుత్వ టూరిజం కి సంబంధించిన హోటల్స్ కానీ ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ ఈ గిరిజన ప్రజలకు ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంద్రజ. రైట్ సూర్యారావు, మరి గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అరకు చలి ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా మారాయా? ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా కొత్తగా? గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది చేస్తున్నప్పటికీ కొంత దానికి అనుగుణంగా మరింత సాంస్కృతిక కార్యక్రమాలు అయితే దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంత ప్రజలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్రాష్ట్రాల నుండి కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి కూడా ప్రత్యేకమైన గిరిజన సాంప్రదాయ నృత్యాలు నిర్వహించనున్నారు. ఇవి ప్రజలకు ఆకట్టుకొనున్నాయి. అంతేకాకుండా హెలికాప్టర్ రైడ్, ఎయిర్ బెలూన్స్ ప్రత్యేకంగా గిరిజన ప్రజలకు అలాగే పర్యాటకులకు ఆకట్టుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సూర్యారావు. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.